అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. సిలిండర్ పేలుడు ఘటనలు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదంలో కొందరు ప్రాణాలు పోతుంటే ఇంకొందరు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బతికి బట్టకడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఓ ఘటనతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. గ్యాస్ పైప్ లీకేజ్ అయ్యి ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలోనే వంటింట్లో గనక సిలిండర్ గ్యాస్ పైప్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదాలు జరగడం గ్యారంటీ అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి పరిధిలోని పద్మశాలీపురం సాయి కాలనీలో ఘోర ప్రమాదం తప్పింది. ఫ్లాట్ నంబర్ 871లో నివసిస్తున్న చెన్నమ్మ అనే మహిళ మంగళవారం మధ్యాహ్నం వంట చేస్తుండగా ఉన్నట్టుండి గ్యాస్ సిలిండర్ పైప్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో ఆ మహిళ పెద్దగా కేకలు వేస్తూ భయంతో బయటకు పరుగులు తీసింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు సంచిని నీటిలో తడిపి మంటలు అంటుకున్న సిలిండర్కు చుట్టి మంటలను ఆర్పివేశారు. కానీ ఈ ప్రయత్నంలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని ఇంట్లో అంటుకున్న మంటలను ఆర్పివేశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఈ ఘటనపైన పోలీసులు, ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని అంతా పరిశీలించారు. ఈ ప్రమాదానికి అసలు కారణాన్ని కూడా వెల్లడించారు. రెగ్యులేటర్ పైపు దెబ్బతిన్నా కూడా దాన్ని మార్చకుండా అలాగే ఉపయోగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆ గ్యాస్ పైపును టేప్ వేసి మరీ వాడుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. ఈ సంఘటనతోనైనా ప్రజలు అలర్ట్ అయ్యి గ్యాస్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించాలని సూచించారు. మరీ ముఖ్యంగా వంటింట్లో పాత లేదా దెబ్బతిన్న పరికరాలను వాడకూడదని, గ్యాస్ పైప్ డ్యామేజ్ అయితే దాన్ని ఖచ్చితంగా రీప్లేస్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. లేదంటే ప్రమాదాలను ఏరికోరి తెచ్చుకున్న వాళ్ళవుతారని హెచ్చరిస్తున్నారు. మరి మీ ఇంట్లో కూడా పాత లేదా డ్యామేజ్ అయిన గ్యాస్ పైపును వాడితే మాత్రం వెంటనే మరొకటి మార్చండి. లేదంటే ఇదిగో ఇలాంటి ప్రమాదాలే జరగవచ్చు. బీ కేర్ఫుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.